హైడ్రా రంగనాథ్ గారు, మీకు కూడా ఏబీపీ దేశం తరపున ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకసారి ఈ వీడియో చూస్తే దుర్గం చెరువులోకి ఎలాంటి నీళ్లు వెళ్తున్నాయి, ఏ విధంగా దుర్గం చెరువు పొల్యూట్ అవుతుంది అనేది మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఓపెన్ నాలా. ఈ ఓపెన్ నాలా కింద చూస్తే అది కూడా ఈ మధ్యకాలంలో ఈ నాలా కట్టింది. హైడ్రా ఏర్పాటైన తర్వాత దీనికి కొంత ప్యాచ్ వర్క్ చేసి ఇంకా దీన్ని పెద్దది చేశారు. ఈ నాలా నాలా నుంచి ఒక్కసారి కిందకు ఒక లుక్ వేస్తే చూడండి ఎంతలా ఓపెన్ నాలా, ఓపెన్ డ్రైన్. మొత్తం ఈ ప్రాంతంలో ఉన్న మురికి నీరంతా కూడా ఏ విధంగా ఆ చెత్త ఏదైతే గార్బేజ్ బ్యాగ్స్ కానీ ఇవన్నీ కూడా ఆ మురుగు నీళ్ళన్నీ కూడా ఏ విధంగా దుర్గం చెరువులోకి వెళ్తున్నాయో ఒక్కసారి ప్లాన్ చేసుకుంటే దుర్గం చెరువుని చెరువుల్ని కాపాడుకుందాం, చెరువుల్ని బ్రతికించుకుందాం, భావితరాలకు భవిష్యత్తు ఇద్దామని మీరు అంటున్నారు. అంటే ఇలాగే బ్రతికిస్తారా చెరువుల్ని? ఆ చెరువు చుట్టూ మీరు అందమైన పార్కు నిర్మిస్తే ఆ మురుగి నీటి గాలిని ప్రజలు పీల్చుకుని మనం ఆహ్లాదకరమైన ప్రాంతంలో ఉన్నాము, ఎంతో ఆరోగ్యంగా ఉన్నాము అని ఒక భ్రమలో బ్రతికేయాలా? ట్యాంక్ బండ్ ఎలాగో చాలా వరకు పోయింది, ఇది కూడా రిజర్వ్ చేసుకోకపోతే ఇది కూడా ట్యాంక్ బండ్ లాగే తయారవుతుంది. తెలుగు రాష్ట్రాల నుండి ఎవరైనా హైదరాబాద్ వస్తే ఓసారి అలా దుర్గం చెరువు వైపు వెళదాం, దుర్గం చెరువు చూద్దాం అంటూ ముచ్చటపడుతుంటారు. దుర్గం చెరువు చూడకుండా ఎవరు హైదరాబాద్ వదిలి వెళ్ళరు. అంటే అంతలా ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతంగా నగరం నడి ఒడ్డున దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జ్ ఉంది. అలాంటిది ఇప్పుడు దుర్గం చెరువు పరిస్థితి ఎలా ఉంది? దుర్గం చెరువు గతంలో ఉన్నట్టుగా ఎంతో అందంగా చక్కగా పర్యాటకులను ఆకట్టుకుంటుందా, లేదంటే నిర్లక్ష్యానికి గురైందా? నిర్లక్ష్యానికి గురైతే కారణాలు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ నడి ఒడ్డునున్న దుర్గం చెరువుపై ఏబీపీ దేశం ప్రత్యేక కథనం. దుర్గం చెరువు అంటే అందరికీ తెలిసింది, అదొక ఆహ్లాదకరమైన ప్రాంతం, చక్కగా బోటింగ్ చేయొచ్చు. దుర్గం చెరువు పై నుంచి చూస్తే అందంగా మంచి లైటింగ్లో కేబుల్ బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఇదంతా కూడా ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అంతా కూడా అంతా అనుకుంటారు. కానీ ఒక్కసారి ఏం జరుగుతుంది, దుర్గం చెరువులోకి ఎలాంటి నీళ్లు వెళ్తున్నాయి, ఆ నీటి వాసనని జనాలు ఎంతలా నీరు పీల్చుకుని, ఆ నీటి వాసన గాలిని పీల్చుకుని ఎంతలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది వాస్తవాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది ఏబీపీ దేశం. ముఖ్యంగా హైడ్రా రంగనాథ్ గారు, మీకు కూడా ఏబీపీ దేశం తరపున ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకసారి ఈ వీడియో చూస్తే రండి, అసలు దుర్గం చెరువులోకి ఎలాంటి నీళ్లు వెళ్తున్నాయి, ఏ విధంగా దుర్గం చెరువు పొల్యూట్ అవుతుంది అనేది మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఓపెన్ నాలా. ఈ ఓపెన్ నాలా కింద చూస్తే అది కూడా ఈ మధ్యకాలంలో ఈ నాలా కట్టింది. హైడ్రా ఏర్పాటైన తర్వాత దీనికి కొంత ప్యాచ్ వర్క్ చేసి ఇంకా దీన్ని పెద్దది చేశారు. ఈ నాలా నాలా నుంచి ఒక్కసారి కిందకు ఒక లుక్ వేస్తే చూడండి ఎంతలా ఓపెన్ నాలా, ఓపెన్ డ్రైన్. మొత్తం ఈ ప్రాంతంలో ఉన్న మురికి నీరంతా కూడా ఏ విధంగా ఆ చెత్త ఏదైతే గార్బేజ్ బ్యాగ్స్ కానీ ఇవన్నీ కూడా ఆ మురుగు నీళ్ళన్నీ కూడా ఏ విధంగా దుర్గం చెరువులోకి వెళ్తున్నాయో ఒక్కసారి ప్లాన్ చేసుకుంటే దుర్గం చెరువుని చూడండి. ఈ నీళ్ళన్నీ కూడా దుర్గం చెరువులోకి వెళ్తున్నాయి. దీంతో దుర్గం చెరువు పూర్తిగా పొల్యూట్ అయిపోయింది. ఎంతలా అంటే నీళ్ళన్నీ నల్లగా మారిపోయాయి. కనీసం పర్యాటకులు అక్కడ క్షణం కూడా నిలబడలేని పరిస్థితి. నిజంగా ఎన్నో ఆక్రమణలు కనిపిస్తున్నాయి, హైడ్రాకి కబ్జాలు కనిపిస్తున్నాయి, కనుమరుగవుతున్న చెరువులు కనిపిస్తున్నాయి. కానీ నగరం నడి ఒడ్డున ఉన్న ఈ దుర్గం చెరువులోకి మురుగునీరు ఇలా వదిలేస్తుంటే కనీస సమాచారం హైడ్రా దగ్గర ఉండదా? ఉంటే ఎందుకని ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు పాలకులు? ఒకసారి చూడొచ్చు. హైడ్రా రంగనాథ్ గారికి ఒకటే విజ్ఞప్తి, ఇలా చెరువుల్ని కాపాడుకుందాం, చెరువుల్ని బ్రతికించుకుందాం, భావితరాలకు భవిష్యత్తు ఇద్దామని మీరు అంటున్నారు. అంటే ఇలాగే బ్రతికిస్తారా చెరువుల్ని? ఇలాంటి దుర్గం చెరువు దుస్థితి ఇలా ఉంటే మిగతా చెరువుల పరిస్థితి ఏంటి? ముఖ్యంగా చెరువుల్లోకి కలుస్తున్న నాలాలకు ఎప్పుడు అడ్డుకట్ట పడుతుంది? మురుగు నీళ్లు చెరువులోకి వెళ్తే ఆ చెరువు చుట్టూ మీరు అందమైన పార్కు నిర్మిస్తే ఆ మురుగు నీటి గాలిని ప్రజలు పీల్చుకుని మనం ఆహ్లాదకరమైన ప్రాంతంలో ఉన్నాము, ఎంతో ఆరోగ్యంగా ఉన్నాము అని ఒక భ్రమలో బ్రతికేయాలా? కానీ దాని వెనకాల దాగున్నది ఇలా గుట్టు చప్పుడు కాకుండా ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా ఫినిషింగ్ చేశారో. బయట నుండి చూస్తున్న వాళ్ళకి ఒక్కసారి మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే
బయట నుండి చూస్తున్న వాళ్ళకి అది రోడ్డు కింద నుంచి వచ్చింది ఓపెన్ నాలా, కాబట్టి ఎవరికి కూడా పెద్ద కనిపించదు, ఏదో బ్రిడ్జ్ కట్టారు అనుకుంటారు. కానీ ఇది ఇంతలా మురుగునీళ్ళు ఈ విధంగా దుర్గం చెరువులోకి వెళ్తున్నాయనేది ఎవరికి తెలియదు. ఎట్లుండే దుర్గం చెరువు, ఇప్పుడు ఎట్లా అయింది దుర్గం చెరువు, ఏబీపీ ప్రత్యేక కథనంలో క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే దుర్గం చెరువు ఒక్కసారి మీరు కింద చూడండి, అంతా కూడా గ్రీనరీ, మొత్తం ఇదంతా కూడా గుర్రపు డెక్క, కింద నీళ్లు ఉన్నట్టు ఎవరు అనుకోరు పరిశీలనగా చూస్తే తప్ప. ఒక్కసారి రైట్ సైడ్ కూడా ప్యాన్ చేసుకుంటే ఎంతలా గుర్రపు డెక్క ఇటు దుర్గం చెరువుని పూర్తిగా కప్పేసిందో, అంటే ఏ బోట్లు తిరగడానికి లేదు, ఏవి కూడా ఇక్కడ ఆ వాటర్లో కాసేపు సరదాగా స్పీడ్ బోట్లో వెళ్ళడానికి అవకాశం లేదు. ఒకవేళ ఆ సాహసం చేస్తే పూర్తిగా చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోవలసింది. అంతలా గుర్రపు డెక్క పూర్తిగా దుర్గం చెరువుని కప్పేసింది. ఎంత ప్రమాదకర స్థాయిలో అంటే నీళ్లే కనపడనంతలా దుర్గం చెరువు పూర్తిగా గుర్రపు డెక్కతో నిండిపోయింది. అంటే నగరం నడి ఒడ్డునున్న ఒక ప్రసిద్ధ చెరువు హైదరాబాద్లో దుర్గం చెరువు అంటే తెలియని వాళ్ళు ఉండరు. అలాంటి దుర్గం చెరువుని ఈరోజు ఇటు ప్రభుత్వం కానీ హైడ్రా కానీ ఎంత నిర్లక్ష్యం చేసిందంటే, ఇంతలా గుర్రపు డెక్క వచ్చినా కానీ ఒక పక్క ఈ నీళ్లు కూడా మీరు క్లోజ్లో నీళ్లు చూస్తే డ్రైనేజ్ వాటర్ కూడా ఇలా ఉంటాయో ఉండవో అంత నల్లగా మారిపోయాయి దుర్గం చెరువులో నీళ్లు. ఇక్కడ ఒక్క నిమిషం నిలబడితే మురుగు కంపు కొడుతుంది. అంటే డ్రైనేజ్ నీళ్ళన్నీ దుర్గం చెరువులోకి వచ్చి చేరుతున్నాయి. అంత పూర్తి నల్లగా నీళ్ళు అయితే మారిపోయాయి. మరోపక్క అంతా కూడా ఇప్పటికే టూరిజం బోట్లన్నీ కూడా నిలిపివేశారు. ఈ గుర్రపు డెక్క మధ్య ఎవరైతే పర్యాటకులు తిరిగే పరిస్థితి లేక, అవి ఏ విధంగా గుర్రపు డెక్క పైన నీటిలో సహజంగా నడవడం సాధ్యం కాదు కాబట్టి ఆ గుర్రపు డెక్క పైన కొంగలు ఎలా నడుచుకుంటూ వెళ్తున్నాయో చూడొచ్చు. అక్కడెక్కడో చెరువులు బాగు చేయడం కాదు, నగరం నడి ఒడ్డున ఉన్న దుర్గం చెరువుని పట్టించుకోండి ఫస్ట్ అంటూ ఇటు పర్యాటకులు డిమాండ్ చేస్తున్నారు. రోజు దుర్గం చెరువు వద్దకు ఆహ్లాదంగా గడపడానికి వచ్చే స్థానికులంతా కూడా కోరుతున్నారు. ఎలా ఉందండి ఇప్పుడు దుర్గం చెరువు చూస్తుంటే? ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది ఏంటి? అంటే ఒకప్పుడు వాటర్ అయితే ఏం మారలేదు, స్మెల్ అలాగే ఉంటుంది. కాకపోతే ఈ గెడ్డ అనేది బాగా పెరిగిపోయింది. లైక్ ఇప్పుడు బోటింగ్ టూరిజం ఉంది ఇక్కడ, ఊరికే వాటర్లో ఒక రైడ్కి వెళ్దాం అనుకుంటారు. కానీ ఇదంతా ఉండి వాళ్ళకి ఆ బోట్లో వెళ్ళిన ఫీలింగ్ ఉండదు, ఏముండదు వాళ్ళకి. ఇది క్లీన్ చేస్తే కొంచెం బాగుంటుంది. అండ్ స్మెల్ కూడా రోజు రోజుకి పెరుగుతుంది బాగా. కాదు, వాటర్ చూస్తే డ్రైనేజ్ వాటర్ కంటే దారుణంగా కనిపిస్తుంది, నల్లగా వాసనగానే కనిపించట్లేదు కదండి అసలు. ఫస్ట్ వాటర్ కనిపిస్తే ఎవరైనా కంప్లైంట్ చేస్తారు, కనిపించకుండా మొత్తం గ్రాసే ఉంది. సో కంప్లైంట్ చేయడానికి కూడా ఏం లేదు. కానీ జాగింగ్ చేస్తున్నప్పుడు అయితే బ్యాడ్ స్మెల్ అయితే ఉంటుంది కంటిన్యూస్గా. అది కొంచెం క్లీన్, అంటే ఇప్పుడు ట్యాంక్ బండ్ ఎలాగో చాలా వరకు పోయింది, ఇది కూడా రిజర్వ్ చేసుకోకపోతే ఇది కూడా ట్యాంక్ బండ్ లాగే తయారవుతుంది. కాపాడుకుంటే బాగుంటుంది. రోజు చాలా మంది వస్తూ ఉంటారు ఇక్కడికి, రెగ్యులర్గా జాగింగ్ వచ్చే వాళ్ళు ఉంటారు, ఊరికి కాసేపు టైం స్పెండ్ చేద్దామని వచ్చేవాళ్ళు ఉంటారు. ఇట్లా బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటే వాళ్ళు ఇంకొకరికి చెప్తారు, వాళ్ళు ఇంకో 10 మందికి చెప్తారు, రావడం అనేది పూర్తిగా పోతుంది. వన్స్ టూరిజం వచ్చే జనాలు ఆగిపోతే పార్క్ మెయింటెనెన్స్ కూడా మొత్తానికి ఆగిపోతుంది.